ఏమ్మా శాంతమ్మా, ఈ వయసులో నీకెందుకు ఈ కష్టం? ఆ చందుగారిని పంపొచ్చుగా. వాడు ఇంకా చిన్నపిల్లాడు కదండి. వాడికి ఈ కష్టాలెందుకని నేనే చేస్తున్నాను. పిల్లాడా, వాడు గాడిదలా పెరిగాడు. నువ్విలా గారాబం చేస్తే దేనికి పనికిరాకుండా పోతాడు. చదువు సంధ్య ఏది లేదు. ఉరిమీద తిరుగుతూ వేరే వాళ్ళ పిల్లల్ని చెడగొడుతున్నాడట. వాడికి చదువు చెప్పించు, లేదంటే పనికి తీసుకురా. లేకుంటే రేపు వాడు నిన్నే కాదు, తనని తాను కూడా పోషించుకోలేడు. జాగ్రత్త అని చెప్పి ప్రెసిడెంట్ అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. ఆ గడ్డిమోపు అతి కష్టంమీద ఎత్తుకొని శాంతమ్మ ఇంటికి వస్తుంది. చందు అప్పటికే స్నేహితులతో ఆడి ఇంటికి వచ్చి తినడానికి ఏం లేదని అమ్మమ్మ కోసం కోపంగా చూస్తూ ఉంటాడు. లోపలికి వచ్చిన శాంతమ్మను చూసి కోపంగా, అమ్మమ్మ, పొద్దున్నే చెప్పాను కదా నేనొచ్చేసరికి ఏదైనా మంచి కూర వండమని. ఇంకా వంట చేయలేదా? ఆకలితో కడుపు కాలిపోతోంది. నాయనా, ఇప్పుడే వచ్చాను కదా, ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి. కాసేపు ఆగరా, గంజి కాస్తాను. రోజూ ఇదే మాట. ఆ గంజితో తినడం నా వల్ల కావట్లేదు. నాకేదైనా మంచి కూర కావాలి. పక్క వీధిలో రాము వాళ్ళమ్మ వాడికి ఎన్ని రకాలు చేసి పెడుతుందో చూడు. వాడికి అమ్మా నాన్న ఉన్నారు నాయనా. వాళ్ళ నాన్న సంపాదిస్తున్నాడు. మనకున్నది కాసింత పొలం, ఈ 4 మేకలే. వాటిని మేపితే కానీ మనకు పూట గడవదు. అది ఎప్పుడు అర్థం చేసుకుంటావు నాయనా? అవన్నీ నాకు అనవసరం. రేపటికల్లా నాకు కొత్త బట్టలు కావాలి. స్నేహితులతో జాతరకు వెళ్తున్నాను. అని కోపంగా అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు శాంతమ్మకు ఒళ్ళు నొప్పులుగా ఉండి లేవలేకపోతుంది. అమ్మమ్మ దగ్గరికి చందు వచ్చి, అమ్మమ్మా, లే, నేను జాతరకు వెళ్ళాలి, డబ్బులివ్వు. శాంతమ్మ వణుకుతూ, చందు, నా వల్ల కావట్లేదు నాయనా, కళ్ళు తిరుగుతున్నాయి. ఆ మూల ఉన్న డబ్బాలో కొన్ని చిల్లర పైసలున్నాయి. అవి తీసుకుని వెళ్ళి డాక్టర్ గారిని పిలుచుకురా నాయనా అని అనగానే చందు ఆ డబ్బాను తెరిచి చూస్తాడు. అందులో 10 రూపాయలు మాత్రమే ఉంటాయి. అమ్మమ్మ, ఇందులో 10 రూపాయలే ఉన్నాయి. వీటితో నేను జాతరకి ఎలా వెళ్తాను? నీకు డాక్టర్ గారిని ఎలా తీసుకురావాలి? నువ్వు కావాలనే అబద్ధం చెప్తున్నావు కదూ. శాంతమ్మ నీరసంగా, ఆ 10 రూపాయలు తప్ప ఇంకా ఏం లేవు నాయనా. ఉంటే నీకివ్వనా? చందు కోపంతో బయటకు వెళ్ళిపోతాడు.